హాయ్ ఫ్రెండ్స్. ఈ ప్రపంచంలో నేడు అత్యంత మార్పు చెందుతున్న రంగాలు ఏవైనా ఉంది అంటే అది ఇంటర్నెట్ మాత్రమే అని చెప్పవచ్చు. నిత్యం కొత్త కొత్త టెక్నాలజీస్‌తో మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ టెక్నాలజీ ఇంకా రియల్ టైమ్‌లోకి రాకపోయినా దాని ఫలితాలతో మాత్రం అందరిని షాక్‌కు గురిచేస్తుంది. అదే వోఫై టెక్నాలజీ. వెల్కమ్ టు మై ఛానల్. వైఫై అంటే ఇంటర్నెట్‌కు దోహదపడేది అని మాత్రమే మనకు తెలుసు. దాని పేరు ఎత్తగానే మనకు తెలిసేవి స్పీడ్, యాక్యురసీ, కెపాసిటీ. కానీ ఈ రోజుల్లో వైఫై ద్వారా ఎన్నో సాధ్యం చేయలేనటువంటి పనులు సుసాధ్యం చేసి చూపిస్తున్నారు. వోఫై అనేది ఒక కొత్త నిఘా సాంకేతిక అని చెప్పవచ్చు. ఈ సాంకేతికతతో కెమెరాలు లేకుండా, శరీరాన్ని తగలకుండా మనిషి యొక్క కదలికలను కనిపెట్టగలదు. ఉదాహరణకు మనిషి కూర్చున్నాడు, నిలబడ్డాడు, ఇంకా ఏమైనా చేస్తున్నాడు అని గుర్తించగలదు. మరి ఈ పనులన్నీ ఎలా చేయగలుగుతుంది అంటే కేవలం వైఫై సిగ్నల్స్ వాడి మాత్రమే అనే చెప్పవచ్చు. ఎలా పనిచేస్తుందో చూద్దాం. వైఫై సిగ్నల్స్‌తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డీప్ లెర్నింగ్ టెక్నిక్స్ వాడి వేర్వేరు వ్యక్తులను గుర్తించగలదు. ముందుగా ఇది ఎలా పనిచేస్తుంది అంటే సాధారణంగా వైఫై రూటర్స్ సిగ్నల్స్‌ను అన్ని వైపులా పంపుతాయి. ఎప్పుడైతే ఆ సిగ్నల్స్ మనిషి లేదా ఇతర వస్తువులను తాకుతాయో అప్పుడు సిగ్నల్స్‌లో డిస్టర్బెన్స్ ఏర్పడుతుంది. ఆ డిస్టర్బెన్స్ సిగ్నల్స్‌తో ఛానెల్ స్టేట్ ఇన్ఫర్మేషన్ అనే టెక్నికల్ అనాలిసిస్ ద్వారా ఒక్కో వ్యక్తికి ఫింగర్ ప్రింట్ లాంటి ఒక యూనిక్ ఐడెంటిటీ జనరేట్ చేస్తుంది. ఇలా గుర్తిస్తుంది. అయితే సీఎస్ఐ అనే టెక్నికల్ అనాలిసిస్ స్వల్ప తేడా ఉన్న వైఫై సిగ్నల్స్ కూడా గుర్తించగలదు. తద్వారా ఈ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ జరిగినప్పుడు 90% అక్యురసీ వచ్చింది. భవిష్యత్తులో రాబోతున్న ఈ సాంకేతికతను మీరు ఎలా ఎదుర్కోబోతున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి ఈ వీడియో కొన్ని కొత్త విషయాలను తెలుసుకోవడానికి దోహదపడిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.